పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ ఉచితమైన కృప చొప్పున మరోసారి నీ యొక్క సన్నిధిలో మేము చేరి నీ పరిశుద్ధ వాక్యమును ధ్యానించుకునేటప్పుడు మాకు ఇచ్చిన ఈ తరుణము కొరకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ పరిశుద్ధ వాక్యమును మేము ధ్యానించుకుంటున్నప్పుడు నీ ఆత్మ తాగుదల ప్రతి ఒక్కొక్కరిపై దయచేయని వేడుకుంటున్నాను. కానీ ప్రతి ఒక్కొక్కరిలో కూడా నీ యొక్క ఆత్మ పని చేయగలటకును, నీ వాక్యమునకు విధేయత చూపించగలటకును వారికి సహాయం చేయము. యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. సోదరులారా, దేవుని యొక్క వాక్యం మనం వినడం మనకు ధన్యత. దేవునికి సన్నిధిలో చేరి ఆయన వాక్యం వింటున్నప్పుడు అతి జాగ్రత్తతో వినాలి. అవసరమైతే బైబిల్ ఒక నోట్బుక్ కూడా చేతిలో పట్టుకోవడం మంచిది. మీ యొక్క సమస్యలు, మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయాలని కోరుతా ఉన్నాము. మరి ముఖ్యంగా మీ ఆత్మలు తాకబడాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనేక మంది వాక్యం వింటారు కానీ ఏదో ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తారు కానీ ఆ వాక్యమును జీర్ణం చేసుకోరు. ఈ దినాల్లో పేతురు గురించి మనం చూస్తూ ఉన్నాము. పేతురు యేసు ప్రభువుతో నడుస్తున్నప్పుడు, ఆయనను వెంబడిస్తున్నప్పుడు ఆయన యొక్క జీవితంలో వచ్చినటువంటి ఒడిదుడుకులని మనం చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి దానిని మనం కొనసాగిస్తాం. లూకా సువార్త 22వ అధ్యాయము 49వ వచనం. ఆయన చుట్టూన్న వారు జరగబోదానని చూచి, ప్రభువా, కత్తితో నరుకుదుమా అని ఆయనను అడిగిరి. ఎంత భయంకరమైనటువంటి మాట. యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభుని ఏమడుగుతున్నారు? మేము కత్తితో నరుకుదుమా. ఎంత భయంకరమైన మాట యేసు యొక్క శిష్యుల్లో నుండి వస్తూ ఉన్నది. ఎంతమంది దేవుని నమ్ముకున్నామన్నటువంటి మనము దేవుని భయం లేకుండా ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కత్తితో నరుకుదుమా. ఎన్నిసార్లు నీ భార్యతో ఈ మాట పలికినావు? ఎన్నిసార్లు నీ ప్రక్క సహోదరునితో ఇటువంటి మాట పలికినావు? ఎన్నిసార్లు నీ ప్రక్క వాళ్ళతో, ఇరుగు పొరుగు వారితో ఇటువంటి మాటలు పలికినావు? జాగ్రత్త. ఏమనుకుంటున్నావు? ఒక దెబ్బతో చచ్చిపోతాం అంతే అంటారు మనుషులు కొంతమంది. ఏమైనా భయం ఉందా మనకి? యేసు ప్రభువును వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్నాం, ఆదివారానికి గుడికి వెళ్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, క్రైస్తవుడని పేరు చెప్పుకుంటున్నాం, నేను యేసు ప్రభు శిష్యుడని చెప్పుకుంటా ఉన్నాం. కానీ ఎటువంటి మాటలు ఈ నోటలను వస్తూ ఉన్నాయి. ఇంకా వారు హృదయం పూర్తిగా మారలేదు. అకస్మాత్తుగా ఉద్రేకాలు వచ్చినప్పుడు ఆ ఉద్రేకములను అదుపుదలలో తీసుకొని లేకపోతూ ఉన్నారు. ఎంతమంది క్రైస్తవులని చెప్పుకుంటున్నారు కానీ వారి ఉద్రేకముల మీద వారికి జయం లేదు, వారి యొక్క పిడికిల మీద వారికి జయం లేదు, వారి యొక్క నోటి మీద వారికి జయం లేదు. నరకడం అంటే ఏంటి? చంపేయడమే. నరహత్య చేయకూడదు అని ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. యేసుప్రభు బోధలలో ఆయన ఏం చెప్పాడు? నిన్ను ఎవరైనా కుడి చెంప మీద కొడితే ఎడమ చెంపను తిప్పండి అని ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన మాటలు ఏమైనాయి? నువ్వు వింటున్నటువంటి వాక్యం ఎక్కడికి వెళ్తా ఉన్నది? యేసుప్రభు చెప్తున్నటువంటి మాటలు వారు విన్నారు కానీ ఆ వాక్యములు వారి హృదయంలో ఏం మాత్రం కూడా పని చేయలేదు. వారి హృదయంలో దేవుని యొక్క వాక్యం మనకు చూడలేదు. నీవు దేవుని యొక్క వాక్యం ప్రతి వారం వెంబడి వారం వింటున్నావు కానీ చావన్నా చావేరా అంటున్నావు నీ పక్క ఉన్నటువంటి నీ కొడుకుని. ఇక్కడ సచ్చావే, పోయేక్కడ చావు. ఎంతమంది యొక్క హృదయంలో చావు అనే పదం వస్తూనే ఉంటుంది. వాడు చస్తే బాగుండును అని తలస్తూనే ఉంటావు. తలవను తలంపగా నరుకుదుమా అనే మాటలు మనలో వస్తూ ఉన్నాయి. ఏమన్నా వాటి విషయంలో పశ్చాత్తాపడ్డావా? మనము మాట్లాడే ప్రతి మాట విషయంలో మనము లెక్కప చెప్పవలసి ఉంటుంది. చాలా మంది యొక్క నాలుకలు బాణముల వలె ఉన్నాయి, చాలా మంది నాలుకలు కత్తి వలె ఉన్నాయి. కొంతమందిని నీ నాలుగుతో నువ్వు పొడిచిన తర్వాత వాళ్ళు నిద్రపట్టగా, కొంతమంది యొక్క మాటలు మనుషులు విన్న తర్వాత ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. నిన్ను ఏం చేస్తానో చూడు అని క్రైస్తవుడు అనవచ్చున? సోదరుడా, సోదరి, ఎన్నిసార్లు ఈ మాటలు మాట్లాడుతున్నావు? నేనేదో ప్రభువుని నమ్ముకున్నాను గనుక నేను వదిలేశాను, లేకుంటేనా అని నీవు కోపంతో ఎన్నిసార్లు మాట్లాడుతా ఉన్నావు? సహోదరుడా, నీ హృదయం నిండా ప్రేమ ఉన్నదా? నీ హృదయంలో ద్వేషం అన్నది యేసు ప్రభువుకు సంబంధించిన వాడు అని చెప్తున్నావు కానీ ఏం మాత్రం కూడా పని చేయటం లేదు. వాళ్ళు చెప్పడానికి చెప్తారండి, మనం వింటామంతే. అలా ఊరుకుంటే ఇంకా ఏదైనా చేసేస్తాడు. ట్రాన్స్ఫారంగా మనం మాట్లాడుతున్నాము. ఎన్నిసార్లు నీ నోట్లో నుంచి చావు పదం, సంపుతా అనే పదం, నీ వీపు పగిలిపోతాట అంటారు, నీ పళ్ళు రాలిపోతాయంటారు, నీ చర్మం ఒలిచేస్తామంటారు. ఎన్నిసార్లు ఎలాగంటున్నావు? ఏమైనా దేవుని భయం ఉందా నీకు? నీ నాలుక నీ స్వాధీనంలో ఉంటుందని అనుకుంటున్నావు. నీ నాలుకను దేవునికి ఇచ్చిన నాలుక ఎలా వాడతామన్నావు? దేవుని స్తుతించడానికి, ఆయనకు వాక్యం ఇతరులకు ప్రచురం చేయడానికి వాడడానికి బదులుగా నరుకుదుమా? ఎటువంటి మాట యేసు ప్రభుతో
3.5 సంవత్సరం ఉన్న తర్వాత ఆఖరి ఘట్టంలో ఇటువంటి మాటలు వస్తూ ఉన్నాయి. నువ్వు సహవాసం చేస్తా ఉన్నావు, నీవు ఏం మాత్రం కూడా దేవుని భయం లేకుండా దయ్యంతో సహవాసం చేసినట్లుగా. ఇక్కడ పేతురు కలవరంతో ఉన్నాడు. పేతురు అకస్మాత్తుగా లేచాడు. ఆడు ఏమి జరుగుతుందనేది అతడు కనిపెట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఆ చీకటిలో అంతవరకు కూడా యేసయ్య చెప్పినటువంటి ఆ పలుకులన్నీ మర్చిపోయాడు. అంతే, వార్నింగ్ అంతా మర్చిపోయాడు. సీమోను సీమోను సైతాను మిమ్మలను గోధుమల గింజ వల్లే జల్లించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నేను నిన్ను గురించి వేడుకుంటుని. యేసయ్య మాటలు చెప్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. యేసయ్య అప్పటికే చెప్తా ఉన్నాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువగా ఉండండి. అనేక మంది మెలకువగా ఉండరు, సరిగా ప్రార్థన చేసుకోరు. ఇక్కడ గెత్సెమనే వనములో యేసయ్య వేదనతో దుఃఖంతో చింతాక్రాంతుడై ప్రార్థన చేసుకుంటూ తన తండ్రితో మాట్లాడుకుంటూ ఎంతో మనుషుల కొరకు, ఆయన మానవాళి కొరకు చేయబోయేటటువంటి గొప్ప కార్యము కొరకు ప్రాణ విమోచన క్రయధనంగా తన ప్రాణం పెట్టబోతూ ఉన్నాడు. శిలువలో వెలగడబోతూ ఉన్నాడు. ఎన్నో శ్రమలు పొంది ఆయన చనిపోయి పునరుద్ధరణుడై తిరిగి లేచి ఆయన రక్షణ కార్యమును తీసుకొని రావడానికి సిద్ధంగా ఉన్నాడు. వీళ్ళైతే యేసుప్రభు చెప్పిన మాటలు ఏం మాత్రం కూడా లెక్క చేయకుండా ఉంటున్నారు. సోదరుడా, ఆదివారం వింటున్నటువంటి వాక్యములు దాన్ని ధ్యానించుకొని జీర్ణింప చేసుకొని నెమరు వేసుకోవడానికి బదులుగా నువ్వు ఫంక్షన్కి వెళ్ళిపోతున్నావు, ఆదివారంలో ఎక్స్కర్షన్ కానీ వెళ్ళిపోతూ ఉన్నావు, బీచ్లు చూడడానికి వెళ్ళిపోతూ ఉన్నావు, గార్డెన్లోకి వెళ్తూ ఉన్నావు, సరదాగా పబ్లిక్ గార్డెన్కి వెళ్ళిపోతూ ఉన్నావు. కానీ ఎన్నో వాక్యమును నేను జీర్ణం చేసుకోవాలి అని ఒక చోట కూర్చొని ఒక గంట అయినా ఏమేమి వాక్యాలు చెప్పారు అని ధ్యానమే నీలో లేదు. అసలు నీకు నోట్బుక్ లేదు. వాక్యములు నువ్వు వింటున్నావు కానీ వారు వినుట మటుకు విందరు కానీ ఏం మాత్రం కూడా గ్రహింపరైన వాక్యంలో ఉన్నది. సోదరుడు, వాక్యం వినడం ప్రాముఖ్యం కాదు, దానిని నీవు జీర్ణింప చేసుకోవాలి. నీ హృదయంలో పాపం ఉంది కనుక నీ హృదయంలో వాక్యం నువ్వు అర్థం చేసుకోలేవు. చాలామంది వాక్యాలు చాలా వింటున్నారు, టీవీలో వాక్యం వింటూ ఉన్నారు, పెద్ద పెద్ద మీటింగ్లకు వెళ్ళి వాక్యం వింటున్నారు. ఆ వాక్యం వారి హృదయంలో పని చేయటం లేదు. వాక్యం అనేది చాలా శక్తి కలిగినటువంటిది. కానీ నీలో పని చేస్తా ఉన్నదా? నువ్వు చేసే పనులేంటి, నువ్వు మాట్లాడే మాటలేంటి? వాక్యానికి సరిగ్గా విరుద్ధమైనటువంటి పనులు చేస్తూ ఉన్నావు. నీ నాలుగు కంట్రోల్ లేదు. యాకోబు 1:19 నా ప్రియ సహోదరులారా, మీరు సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరిపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడై ఉండవలను. ఎందుకనగా నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదంత. కోపపడుడి, పాపం చేయకూడనది. ఎన్నిసార్లు నువ్వు కోపపడుతున్నావు? అనేక మందితో నువ్వు కోపడి మరిచిపోయి కోపాన్ని దాచుకొని శత్రుత్వాన్ని దాచుకొని ఆవేశమాతుగా సమయం రాగానే నేస్ట్ వచ్చినట్లుగా మాట్లాడి ప్రవర్తిస్తూ ఉన్నావు. మరి నీలో కోపం అన్నది ప్రభువా ఈ కోపం తీసిపోయి, ఎందుకు కోపం వస్తుంది? కోపం లేకుండా ఉండాలంటే నేను ఏం చేయాలి అని నువ్వు అడగట్లేదు. ఎందుకు నీకు కోపం వస్తూ ఉందంటే ఏదో తప్పు చేస్తున్నావు. ఆ తప్పు వల్ల నీ హృదయం అంతా చెడిపోయి నువ్వు చేసిన తప్పు వలననే నీకు కోపం వస్తనే సంగతి నీకు ఏమాత్రం కూడా అర్థం అవడం లేదు. దానికి ముందే వీళ్ళు ఏమన్నారో చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయం 38వ వచనం. ప్రభువా ఇదిగో ఇక్కడ 2 కత్తులున్నవి. వీళ్ళు రెడీగా ఉన్నారు. ఎప్పుడైనా ఏదైనా జరిగితే ఏదైనా చేసేయడానికి శిష్యులు సిద్ధంగా ఉన్నారు. ఎందుకు ఈ 2 కత్తులు? యేసుప్రభుని వెంబడిస్తున్నారు కానీ దేంతో వెంబడిస్తున్నారు? వాళ్ళు 2 కత్తులతో వెంబడిస్తున్నారంట. మరి నువ్వెన్ని కత్తులతో యేసుప్రభుని వెంబడిస్తున్నావు? ఏం సంభాషణ ఇది? యేసుప్రభు ఇంతవరకు చెప్పినటువంటి అసలు వాక్యాలను ఏమైపోయినాయి? ఆఖరి ఘట్టంలో ఉన్నాడు యేసయ్య. శిలువకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ వీళ్ళు 2 కత్తులు పెట్టుకొని ఆయన కోపపడొద్దయ్యా అని చెప్తున్నా, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప తెప్పండి అని చెప్తున్నా, కత్తులు మాత్రం రెడీ చేసి పెట్టేసుకున్నారని. సోదరుడా, నీవు ఏ కత్తుతో
ఏం చేద్దామా? ఒక సోదరుడు తెలుసు నాకు, ఆయన బుట్టలో కత్తి పెట్టుకుని వెళ్తా ఉండేవాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మాయిని ఒక అబ్బాయి మాటికి వెంబడిస్తున్నాడని గ్రహించి ఎక్కడ పట్టుకొని అతన్ని వేసేద్దామని చూస్తూ ఉన్నాడు. అంతే. ఇతడు క్రైస్తవుడు, మరి తన యొక్క చర్చిలో సెక్రటరీ ఇతను, అతని యొక్క భార్య సండే స్కూల్ టీచర్. తన కుమార్తెను క్రమశిక్షణలో పెట్టుకోవడానికి బదులుగా ఎవడైతే తన కుమార్తెను వెంబడిస్తున్నాడో వాడిని వేసేద్దామని సంచిలో కత్తి వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. సోదరుడా, నువ్వు బొడ్లో కత్తి పెట్టుకుని తిరుగుతావు నువ్వు. ఒక తనకి కడుపు నొప్పి అని బాధపడతా ఉంటాడు. దేవుని సన్నిధిలోకి రాక ఎవరైనా నీకు విరోధులు ఉన్నారా అని అడగగానే అతనికి చాలామంది విరోధులు ఉన్నట్లుగా తెలుసు. అతను బొడ్లోంచి కత్తి తీసుకొచ్చాడు. ఏంటంటే ఈ బొడ్లో కత్తి ఏంటంటే విరోధులందరూ ఎప్పుడో వచ్చి మీద ఆడతారు, కానీ వస్తే చేద్దామని అనుకున్నాను. సోదరులారు, ఇటువంటి కత్తిని నువ్వు బొడ్లో పెట్టుకుంటున్నావు, చైన్ పెట్టుకుంటున్నావు, నీ చేతికి రింగ్ పెట్టుకుంటున్నావు, ఏమేమి రెడీ పెట్టుకుంటున్నావు. యేసు ప్రభువును వెంబడించేటువంటి వారి హృదయంలో ప్రేమ ఉండాలి. అంతే. వారు నిన్ను ఏది చేసినా వారికి సరైనటువంటి ప్రేమ అపకారమును తలంచదంతే. మరి నువ్వు క్రైస్తవుడు అనుకుంటున్నావు, నువ్వు నక్సలైట్వను, క్రైస్తవ నక్సలైట్వను, ఏమైనా భయం ఉందా నీకు? ఎందుకు నీకు ఇవన్నీ కావాలి? ఎందుకు చైన్ కావాలి నేను? ఇటువంటి తలంపులన్నీ కూడా ఈ వాక్యం వింటున్నప్పుడే మనిషి ఎంతమంది ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారు, తమ ప్రాణాన్ని తమే తీసేసుకోవాలనుకుంటున్నారు. ఈ తలంపులతో ఉన్న దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. సైతాను నీ లోపల ఉన్నప్పుడు ఈ కత్తులు, సంపాలి, నరకాలి, ఇవన్నీ ఈ భాష అంతా నీ హృదయంలో, నీ మెదడులో పని చేస్తూ ఉంటుంది. ఎవరిని తీసేద్దామా? ఇవన్నీ కూడా ఈ చావు మాటలు. కొంతమందికి అవతల వాడికి ఎక్కువ మార్కులు వచ్చినాయంటే వాడు ఉండకూడదు, అవతల వాడికి కొంచెం వృద్ధి కలిగిందంటే ఎలాగైనా వాడికి సావాలి. దేశంలో అవతల వాడు వృద్ధి చెందుతున్నాడంటే ఏ చేతపడో చేసి వాళ్ళు తీసేయడమే. ఏంటి నరక శక్తులు, దురాత్మ శక్తులు? నీకు ఎప్పుడైనటువంటి తలములు వచ్చినాయా? ఇటువంటి చేతపడ చేసి ఎవరినో తీసేద్దాం అనుకుంటున్నావా? జాగ్రత్త. నీవు ఇతరులను చంపడం కంటే చాలామందికి వాళ్ళు ఓడిపోవడం ఇష్టం ఉండదు. ఇంకా లేకపోతే ఎలాగండి? ఏమనుకుంటున్నారు వాళ్ళు? మనం అంటే చాలా తేలిక ఎంచుతారు కనుక మనం రెడీ కూడా ఏమనుకుంటున్నారా వాళ్ళు? మనం అంతా తీసిపోయిన వాళ్ళమా? వెంటనే ఈ షర్ట్ మడత పెట్టేస్తున్నాం, కోపం రాగానే పిడికిలు బిగించేస్తూ ఉన్నాం, వణికిపోతూ ఉన్నాం. ఆ కోపానికి నీవు బానిస అనే సంగతి నువ్వు తెలుసుకోకుండా ఉంటున్నావు. యు ఆర్ సో వీక్. నువ్వు చాలా బలహీనుడు అనే సంగతి మర్చిపోయి నేనేదో బలవంతుడు అని అనుకుంటున్నావు. జాగ్రత్త. 2 నిమిషాల్లో ఆయన కింద పడేయగలడే అనుకుంటున్నాం. ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడు, చెడ్డవారి మీదను మంచివారి మీదను ఆయన సూర్యరశ్మిని ఎండనిస్తున్నాడు, వర్షాన్ని ఇస్తున్నాడు. ఆయన లోకమును ఎంతో ప్రేమించి నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎన్నిసార్లు తప్పు చేసినప్పుడు ఆయన నిన్ను క్షమిస్తూ ఉన్నాడు. ఎందుకు ఇతరులను చూసి నువ్వు ఆయాసపడతా ఉన్నావు? ఎంతో నువ్వు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నావు. యేసుప్రభు చెప్పిన మాటలేంటి? తన ప్రాణమును కాపాడుకునేవాడు దానిని పోగొట్టుకును. ఎవడైనాను నన్ను వెంబడింప కోరిన యెడల తను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలని ఎన్నిసార్లు ఆయన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వాడు లోకమునంతను సంపాదించుకుని తాను ప్రాణమును పోగొట్టుకుంటే ప్రయోజనం ఏమిటి? ప్రాణమును కాపాడుకోవాలని అనేక మంది అనేక రీతిగా వాళ్ళు కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మీలో ఎవడైనాను గొప్పవాడై ఉండకూరని యెడల అందరికీ అతడు పరిచారకుడై ఉండవాలని యేసుప్రభు చెప్పాడు. తన ప్రాణమును ప్రేమించేవాడు దానిని పోగొట్టుకున్నానని చెప్పాడు యేసుప్రభు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 52వ వచనం. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టు. కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతని నశించదు. కత్తిని పట్టుకున్న వారు కత్తి చేతని నశించు. కత్తి ఉంటే నేను ఏదైనా చేసేసుకోగలను, నా చేతిలో సమస్తం ఉందని నేను వెర్రవెగుతున్నావేమో. కత్తి పట్టుకోగానే నీలో క్రూరత్వం పనిచేస్తా. కత్తి ఎప్పుడన్నా నీ చేతులు పట్టుకున్నా ఎవడన్నా ఏదైనా హాని చేద్దామని జాగ్రత్త ఏమనుకున్నావు. చాలామంది ఈ కత్తితో ఆటలాడుతూ ఉంటారు. ఒక కుర్రవాడు ఆడుకునేటటువంటి గన్, దాంట్లో బఠానీ గింజలంతా బుల్లెట్లు లాంటివి ఉన్నాయి. వాళ్ళ నాయన ఏది కొన్నాడు? ఒక గన్ కొన్నాడు, ఆడుకునే గన్నే. కానీ ఇంకొక కుర్రోడు మీద పెట్టి షూట్ చేశాడు.
ఆ బుల్లెట్ సరిగ్గా ఎక్కడ తగిలేసింది. ఇంకా కొంచెం ఉంటే కన్ను పాడైపోయింది. సోదరుడు, నీ పిల్లలకి ఏంటి నువ్వు ఆట వస్తువులు నువ్వు కొనిస్తా ఉన్నావు? నువ్వు ఏ వస్తువులు కొనిస్తున్నావు? వాళ్ళకి నాకు కత్తి కావాలి, గన్ను కావాలి, రైఫిల్ కావాలి అన్నప్పుడు అవి కొనిచ్చేస్తా ఉన్నావు. నువ్వు బుద్ధులేని తండ్రివి. నువ్వు వాడు కొనిమ్మన్నాడు, నువ్వు కొనిచ్చేయడు. జాగ్రత్త. ఒకసారి కుర్రవాడు ఒక అమ్మాయిని సముద్రం గట్టు దగ్గర తీసుకుని వెళ్ళాడు. చిన్న కుర్రవాడే, 12 సంవత్సరాల కుర్రవాడు. సినిమా చూశాడు. ఈ అమ్మాయిని ఆ మాట ఈ మాట చెప్పుకొని బీచ్ దగ్గర తీసుకుని వెళ్ళి అక్కడ ఆ అమ్మాయిని చంపేశాడు అంతే. ఎందుకంటే సినిమాలో చూశాడు, ఆ పెద్దవాళ్ళు ఎలా చేశారో చూశాడు. ఎంతమంది ఇటువంటి సినిమాలు చూస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 33వ అధ్యాయం 15వ వచనం. నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడచ్చు, నిర్బంధనలను వచ్చు లాభమును ఉపేక్షించచ్చు, లంచం పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్య అను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకునేవాడు ఉన్నత స్థలమున నివసించును. హత్య అను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకునేవాడు ఉన్నత స్థలమున నివసించును. ఎంతమంది తల్లులు బుద్ధి లేని వారై ఇటువంటి అసహ్యమైన అసభ్యమైన సినిమాలు తమ యౌనులైనటువంటి కూతురులతో కొడుకులతో కలిసి సిగ్గు లేకుండా జ్ఞానం లేకుండా చూస్తూ ఉన్నారు. సోదరుడు, సోదరి, నువ్వు సరైనటువంటి తల్లిదండ్రులు అనివో ఈ హత్యలతో కూడినటువంటి ఎవరిని ఎలా చంపాలో పన్నాగం వేస్తున్నటువంటి నేర్పిస్తున్నటువంటి ఇటువంటి సినిమాలను, ఈ సెక్స్ సినిమాలను నువ్వు చూస్తూ ఉన్నావా? చెడుతనము చూడకుండా నువ్వు ఉంటేనే నువ్వు ఉన్నత స్థలంలో ఉంటావు. అసలు దేవుని భయం, క్రైస్తవ ఇళ్లలో దేవుని భయం లేదు. ఈ రైఫిల్స్, కత్తులు, ఈ కడారులు ఇవన్నీ ఉన్నటువంటి సినిమాలు నువ్వు చూస్తావు. ఈ సెక్స్ చూపిస్తున్నటువంటి సినిమాలు నీ చిన్న చిన్న పిల్లలు చూపిస్తావా? నువ్వు ఎంతమందికి దేవుని భయం లేకుండా ఉదయం ఆరాధనకు వెళ్తున్నావు, మధ్యాహ్నం వచ్చే సినిమా దగ్గర కూర్చుంటాం ఉన్నాం. సినిమా అంతా ఏంటి? సెక్స్ అండ్ క్రైమ్ అంతే. ఏమైనా దేవుని యొక్క భయం ఉందా నీకు? ఈ సమయంలో దేవుడిని హెచ్చరిస్తా ఉన్నాడు. హత్య అవును మాట వినకుండా ఉంటే నువ్వెంతో మంచిది. కొంతమందికి ఆ TV9 వార్తలు కావాలి. ఎవరైనా చంపేశారో కళ్ళు తీసేసి చేతులు తీసేసి వాళ్ళని వీళ్ళని బాటిల్స్ పగలు కూడా చంపేసి వాళ్ళు ఇవన్నీ చూపిస్తుంటే మీకు ఎక్కువ చూడాలనే ఆశ, ఆతురత ఇవన్నీ చూస్తున్నాను. ఎందుకు సీరియల్ మేము సినిమాలు చూడట్లేదండి అంటున్నారు, కానీ సీరియల్స్ చూస్తున్నావా లేదా? ఎందుకు ఇవన్నీ చూస్తున్నావు? నువ్వు దేవుని భయం లేకుండా చూసి నీ హృదయం నీవు వీటిలతో నింపుకుంటా ఉన్నావు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 53వ వచనం. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేనని వేడుకొనని ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నీవు అనుకొనుచున్నావా? నేను వేడుకొని ఎడల ఎలాగూ జరగవలనని లేఖనము ఎలాగూ నెరవేరునని అతనితో చెప్పాను. 12 వ్యూహములంటే 72,000 మంది దూతలు అన్నమాట. 72,000 మంది దూతలను ఆయన పంపించలేడా? నేను తండ్రిని వేడుకుంటే కానీ ఎలాగూ జరగవలనని. ఇది దేవుని యొక్క ఉద్దేశం, లేఖనం. సోదరులారా, ఓటమినికి ఎవరు ఒప్పుకోవట్లేదు. వేసేద్దామంటే వేసేద్దాం, చంపేద్దామంటే చంపేద్దాం. మనం గెలుపులో ఉండాలి. కానీ ప్రతి మనిషి భౌతికంగా ఆ సంఘంలో మేము గెలవాలి అనే మనసే ఉంది. కానీ అయ్యో మా యొక్క ప్రవర్తనను బట్టి అసలు మా యొక్క పర్యవసానం ఎప్పుడో మేము చనిపోవాలి. కానీ దేవుని కృప వల్ల మేము బ్రతికి ఉన్నాం. పోతే పోన్లే, మేము దెబ్బలు తింటే తప్పే ఉంది. అందరూ ఎదురుకున్నది ఎలా దెబ్బలు తింటామండి? అందరూ ఏమనుకుంటారు? యేసుప్రభు నమ్ముకున్నటువంటి వాళ్ళు ఇలా ఓడిపోవచ్చా? వాడు సావాలి, వీడు సావాలి, వీళ్ళందరికీ దెబ్బలు తగలాలి, కానీ నేను మాత్రం బాగుండాలి. కొంత ప్రార్థనలు కూడా చేస్తూ ఉంటారు. ప్రభువా వాడికి పాఠం నేర్పించండి, వీడికి పాఠం నేర్పించండి, వాడిని ఏదైనా చేసేయండి, నీకు అడ్డొచ్చేవాడిని అందరూ చంపేయి. యేసుప్రభు చంపమన్నాడా? అసలు దేవుని యొక్క ఉద్దేశం వాళ్ళు వీళ్ళు సావాలని కాదు. ప్రతి వాళ్ళు మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, మేలు పొందాలి. కానీ నీ శత్రువును ప్రేమించి వాళ్ళ కొరకు ప్రార్థన చేయమని యేసుప్రభు చెప్పాడు. ఈ యొక్క కోపం
ఇవన్నీ వెర్రవేగు దుష్టత్వం అంత మానేసేయాలి. ఈ సమయం ఆయన ప్రాణం ఇచ్చింది చేతకాక ప్రాణం ఇవ్వడం కాదు, ఆయన వచ్చిందే ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. ఈ షర్ట్ తీసేసి పడేసి మళ్ళీ వెళ్ళి షర్ట్ వేసుకున్నట్లుగా తన ప్రాణాన్ని అక్కడ పెట్టి ఆయన తిరిగి తన ప్రాణం తీసుకోగలడు. అంత శక్తివంతుడైనటువంటి యేసు ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనం. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేశాను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూచును. చూసారా, దేవునికి తన కుమారుడైన యేసు ప్రభువుని నలగొట్టడానికి ఇష్టమైందంట. ఈ పేతురు అకస్మాత్తుగా ఏం చేశాడంటే ఆ ప్రధాన యాజకుని యొక్క చెవును తెగ నరికాడంతే. అసలే నరికేయలేని కాదు తన ఉద్దేశం, ఏదో గాలిలో అటు ఇటు తిప్పేస్తే వాళ్ళు పారిపోతారేమనుకున్నాడు. పేతురు తన యొక్క యజమానుడైనటువంటి యేసు ప్రభువును కాపాడాలని తన కత్తిని అటు ఇటు గాలిలో తిప్పాడు, కానీ తాను చేసినటువంటి ప్రయత్నం విఫలమైపోయింది. సహోదరులారా, మనం యేసు ప్రభుతో కలిసి పనిచేయాలి. యేసు ప్రభుతోనే ఉండి అతడు విఫలమైపోయాడు. జ్ఞానం సరిపోలేదు. నీలో కోపం ఉంటే నీకు జ్ఞానం సరిపోదు. తన యొక్క ప్రయోగము విఫలమైపోయింది. అక్కడ చివరిగా అతడు పారిపోవలసి వచ్చింది. వదిలిపెట్టేసి దూరంగా ఎక్కడ దూరం నుండి వెంబడించవలసి వచ్చింది. యేసు ప్రభువును అలా కాపాడలేవు. నిన్ను నీవు కాపాడుకోవడానికి ప్రయత్నం చేయడం కాదు. ఆ ప్రయత్నాలు మానేసి వాక్యం దగ్గరికి రా. వాక్యం నీకు ఎన్నో విషయాలు నీకు నేర్పిస్తుంది. ఈరోజు వాక్యం వింటా ఉన్నావు, అతని ప్రయత్నం అంతా కూడా వేస్ట్ అయిపోయిందంతే. యేసు ప్రభు ఏం చేశాడంటే అతడు కింద పడి ఏడుస్తూ ఉన్నాడు, బాబోయ్ బాబోయ్ అని ఏడుస్తూ ఉన్నాడు. ఆ ప్రధాన యాజకుని యొక్క దాసుడు బాబోయ్ బాబోయ్ అని ఏడుస్తూ ఉన్నాడు. కానీ యేసు ఏం చేశాడంటే ఆ పైకి ఎగిరిపోయినటువంటి చెవును పట్టుకొని ఆ ప్రధాన యాజకునికి ఆ చెవు ఎక్కడ ఎగిరిపోయిందో ఆ స్థలంలో దాన్ని పెట్టి బాగు చేశాడు. యేసయ్య ఎగిరిపోయిన చెవును, నరకబడినటువంటి చెవును తిరిగి పెట్టేసి గాయమును బాగు చేశాడు. చూసారా, యేసుప్రభు ఆ సమయంలో కూడా ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు. సోదరుడా, నువ్వు గాయపడి ఉన్నావా, బాధపడతా ఉన్నావా, యేసుప్రభు దగ్గరికి రా. ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు, బాగు చేయగలిగినటువంటి దేవుడు, ప్రతీకారం తీర్చుకునేటటువంటి దేవుడు కాదు. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. పేతురు ఒకవేళ తాను గాలిలో అటు ఇటు తిప్పుతున్నప్పుడు వాడు పీక ఎగిరిపోయిందంటే నరహంతకుడు అయిపోయినటువంటి వాడు. దేవుడు తనను ఆ సమయంలో కాపాడుతూ ఉన్నాడు. ఒకవేళ చెవును బాగు చేయకపోతే, యేసయ్య చెవును బాగు చేయకపోతే ఆ చెవు అలాగే ఉండేది. ఎవడైనా చేయటాన్ని చెవు ఏమైందిరా అంటే, ఇదిగో వాడు ఆ పేతురైన వాడు నన్ను కొట్టి ఆ చెవు ఎగర కొట్టేశాడంటే ఎటువంటి చెడ్డ సాక్ష్యం అది. సోదరుడు, అనేక సార్లు నువ్వేదో దేవుని కొరకు చేయలేనుకొని నరహంతకుడు అయిపోతా ఉన్నావు. ఇవన్నీ మానేసి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకొని ప్రభువా నాలో ఉన్న కఠినమైన హృదయం తీసివేయి. ఒకసారి నేను విజయవాడలో ఉన్న హౌసింగ్ బోర్డులో మీటింగ్లు చేస్తూ ఉన్నాను. ఆ సమయంలో నేను వాక్యం చెప్పాను. ఆ వాక్యంలో నరహత్య గురించి చెప్పాను. నరహంతకుడా జాగ్రత్త, నువ్వు చనిపోయి ఉండని నరకంలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావు. యేసు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈరోజు వరకు నువ్వు బ్రతిగా ఉండే దేవుని కృప. ఈరోజు నువ్వు పశ్చాత్తాపడు, దేవుని ఆత్మ నిన్ను తాకబోతుందని ఎప్పుడైతే వాక్యం చెప్పాను, దూరం నుండి ఒక రౌడీ షీటర్ వాక్యం వింటా ఉన్నాడు. అతని పరిస్థితి నాకు తెలియదు. మీటింగ్ అయిన వెంటనే నా దగ్గరకు వచ్చాడు, ఏడుస్తూ ఉన్నాడు, ప్రార్థన చేయించుకున్నాడు, క్రింద కూర్చొని తన యొక్క పాపమంతా ఒప్పుకున్నాడు. అతడు ఒక ఊరిలో ఒక అతన్ని టార్గెట్గా పెట్టుకున్నాడు. ఇక కొంతకాలానికి అతన్ని తీసేయాలి. కానీ ఇతడు ఏం చేశాడంటే నెక్స్ట్ డే ఆ ఊరు వెళ్ళి ఎవరినైతే చంపాలనుకున్నాడు అతని దగ్గరికి వెళ్ళి అతని కాళ్ళ మీద పడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. ఆ ఊరిలో ఎంతో సంతోషం. ఆ ఊరు ఎప్పుడే వెళ్ళినా కానీ అందరికి భయమైనాడు, బాబు మళ్ళా ఏం చేయడానికి వచ్చాడో అని అతని విషయంలో చాలా ఆందోళన పడేవారు. కానీ ఈ సమయంలో అయితే ఎప్పుడైతే వాక్యం విన్నాడో, వాక్యానికి లోపడ్డాడు, అతనికి పశ్చాత్తాపడ్డాడు, గొప్ప కార్యం అతని హృదయంలో జరిగింది. ఆ లోకల్ చర్చ్కి వెళ్ళాడు. ఆ లోకల్ చర్చ్ పాస్టర్తో ప్రార్థన చేయించుకున్నాడు. ఇప్పుడు ఈ సమయంలో ఈ పనులన్నీ మానివేసి ఆ పాస్టర్కి రైట్ హ్యాండ్గా ఉంటున్నాడంట. అతడే
ప్రతి ఆదివారం ముందే వెళ్ళిపోయి చర్చ్ అంతా క్లీన్ చేసేసి అతను తెలిసిన వాళ్ళందరినీ కూడా మరి చర్చికి తీసుకొని వచ్చి అందరికి వాక్యం వినిపించి పాస్టర్కి, ఆ లోకల్ పాస్టర్కి ఎంతో సంతోషం ఇస్తుంది. నీ మీద శుద్ధ జలము చల్లి నీలో ఉన్న రాతి గుండెని తీసివేసి నీకు మాంసపు గుండెని ఇస్తానని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సమయంలో కఠినమైన గుండెని తీసివేసేటటువంటి యేసయ్యకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఏ సమయంలో వీరు విన్న వాక్యం వారి హృదయంలో పని చేయనివ్వండి అని వేడుకొంచున్నాం. కఠినమైన హృదయంలో నుండి వారిని విడుదలచ్చు ప్రభువా. ప్రతి కఠినమైన మాట నీ యొక్క సన్నిధిలో ఒప్పుకొని సరి చేసుకో. నీవు ఉచితంగా ఇచ్చేటటువంటి ఆ మెత్తన హృదయం సంపాదించుకొనగలటకు వారికి తగినంత ప్రార్థనాత్మను వారికి దయచేయమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.